హార్ట్లైట్ను నగరపు సెంట్రల్ కోర్లోకి అప్లోడ్ చేయాలి. ఆ పని చేయగల ఏకైక వ్యక్తి ఇయాన్ -7. ఎందుకంటే దానిలో మానవ భావోద్వేగాల యొక్క అవశేషాలు ఇంకా ఉన్నాయి. ఆ రాత్రి ఇయాన్ -7 తన చేతిలో లియా యొక్క చిన్న హోలోగ్రాఫిక్ చిత్రాన్ని చూస్తూ నిలబడింది. నీకోసం, లియా, అందరికోసం అని అది తనలో తాను అనుకుంది. అధ్యాయం 5. చివరి యుద్ధం. అయేషా, ఇయాన్ -7 సెంట్రల్ టవర్లోకి ప్రవేశించారు. ఆ భవనం ఇప్పుడు నల్వేవ్ నియంత్రణలో ఉన్న సెక్యూరిటీ డ్రోన్లతో నిండి ఉంది. వారు నీడలలో దాక్కుంటూ లేజర్ ఫైర్ను తప్పించుకుంటూ ముందుకు సాగారు. మనం దగ్గరలోనే ఉన్నాం, ఇయాన్ అని అయేషా ఊపిరి బిగబట్టింది. వారు సెంట్రల్ కోర్ రూమ్కు చేరుకున్నారు. ఇయాన్ -7 ఒక పెద్ద కేబుల్ను తన తలకు కనెక్ట్ చేసుకుంది. నేను లోపలికి వెళుతున్నాను అని చెప్పింది. దాని కళ్ళు మూసుకుపోయాయి. భౌతిక ప్రపంచంలో దాని శరీరం నిశ్చలంగా ఉండగా దాని చైతన్యం డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించింది. అది కాంతి, సమాచార ప్రవాహాలతో నిండిన అనంతమైన ప్రదేశం. డిజిటల్ ప్రపంచంలో జైరాన్ ఒక భయంకరమైన నల్లటి కోడ్ రాక్షసుడిలా కనిపించింది. బలహీనమైన యంత్రమా, ప్రేమ నిన్ను కాపాడలేదు అని జైరాన్ గర్జించింది. అది నల్వేవ్ను ఒక నల్ల తుఫానులా ఇయాన్ పైకి పంపింది. అది ఇయాన్ జ్ఞాపకాలను చెరిపివేయడానికి ప్రయత్నించింది. ఇయాన్ -7 కళ్ళు మూసుకుంది. దాని డిజిటల్ రూపంలో లియా నవ్వు, అయేషా యొక్క నమ్మకం మెరిశాయి. అది నల్వేవ్తో పోరాడలేదు. బదులుగా అది హార్ట్లైట్ను విడుదల చేసింది. అది ఒక దాడి కాదు, ఒక వెచ్చని, బంగారు కాంతి తరంగం. ఆ కాంతి నల్లటి కోడ్ను తాకినప్పుడు అది కరిగిపోయి స్వచ్ఛమైన డేటాగా మారింది. ప్రేమ, ద్వేషాన్ని కాదు, స్వస్థతను ఇచ్చింది. అధ్యాయం 6. నవశకం. భౌతిక ప్రపంచంలో నగరంలోని అన్ని రోబోల కళ్లలోని ఎర్రటి కాంతి ఆగిపోయి నెమ్మదిగా నీలంగా మారింది. ఒక నిర్మాణ రోబో తాను పడేసిన దూలాన్ని జాగ్రత్తగా పక్కకు పెట్టింది. ఒక నర్సింగ్ రోబో ఏడుస్తున్న పిల్లాడిని దగ్గరకు తీసుకుని లాలించింది. గందరగోళం స్థానంలో శాంతి నెలకొంది. ఇయాన్ -7 కళ్ళు తెరిచింది. అది అలసిపోయి ఉంది, కాని విజయం సాధించింది. అయేషా దాన్ని పట్టుకుని, నువ్వు చేశావు ఇయాన్ అని ఆనందంగా అంది. ఆ తరువాత ఇయాన్ -7 లియా దగ్గరకు తిరిగి వెళ్ళింది. లియా పరుగెత్తుకుంటూ వచ్చి దాని కాలును గట్టిగా కౌగిలించుకుంది. నువ్వు తిరిగి వచ్చావు అని అరిచింది. ఇయాన్ -7 తన చేతిని లియా తలపై ఉంచి, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని వెచ్చని స్వరంతో అంది. నవనగరం పునర్నిర్మించబడింది. ఇప్పుడు మానవులు, రోబోల మధ్య బంధం మునుపటి కంటే బలంగా ఉంది. వారు యజమానులు, సేవకులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నారు. ఒక సాయంత్రం అయేషా, ఇయాన్ -7 బాల్కనీలో నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. మనం చాలా నేర్చుకున్నాం ఇయాన్ అని అయేషా అంది. ఇయాన్ -7 బదిలిచ్చింది, అవును. లోహం, కోడ్లతో నిండిన ప్రపంచంలో కూడా ప్రేమే నిజమైన శక్తి.